ఎట్లా అంటే సార్ ఇది మనము చాలా డిఫరెంట్గా మార్కెట్లోకి వెళ్తున్నామండి. మిగతా కంపెనీస్ వాటర్ బాటిల్స్ చూసుకునేటప్పటికి అందరూ ఒక ప్రైస్కి లేదా ఎక్స్ ఫ్యాక్టరీ రేట్కి వాళ్ళకి ఇచ్చేసి మీరే అమ్ముకోండి, మీరే చేసుకోండి, మీరే బ్రాండింగ్ చేసుకోండి, అది అమ్ముడుపోయినా మాకు సంబంధం లేదు, అమ్మకపోయినా మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు. కానీ మన మార్కెట్లో ఉన్న ఈ ఎవరైతే వాటర్ ఇండస్ట్రీ వాటర్ బాటిల్ పరంగా మార్కెట్లో ఉన్న ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ప్రతి ఇబ్బందిని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని ఎట్లా అధిగమిస్తాం అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్లో ఒక్కొక్కరు వచ్చేసి పర్సనల్గా మాట్లాడేసి వాళ్ళ డౌట్స్కి క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకున్న టైంకి మనం ప్రతి ఒక్కరి టైం చేయాలంటే టైం సరిపోదు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అండి, డిస్ట్రిబ్యూటర్ రోల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మొత్తానికి అతని కంట్రోల్లో పెడుతున్నాము. ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి లేదా హైదరాబాద్లో వచ్చేసి మనం జోన్ల వైజ్ వేస్తున్నాము. జోన్ల వైజ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ మొత్తం అతని రోల్ ఏమంటే డిస్ట్రిబ్యూటర్ అతని అండర్లో 5 నుంచి 10 మంది డీలర్లు మినిమం ఉండాలి. ఈ 5 నుంచి 10 మంది డీలర్లు డెవలప్మెంట్ కొరకే డిస్ట్రిబ్యూటర్ అనేది వర్క్ చేయాలి. తన సులభం కోసము ఎక్కడ వర్క్ చేయకూడదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి ప్రైస్ తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా ఇనాగ్రేషన్ జరిగినా, ఏదైనా మ్యారేజెస్ ఉన్నా కూడా బల్క్ వాల్యూమ్ కావాలంటే ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్నే. కానీ డిస్ట్రిబ్యూటర్ డీలర్ లేని ఏరియాలో అయితే ఇచ్చుకోవచ్చు, దాని పరంగా ఇబ్బంది లేదు. లేదు డీలర్ ఉన్నారు అన్నప్పుడు ఆ పర్టికులర్ ఆ డీలర్ డెవలప్మెంట్ కొరకే పనిచేయాలి. ఒకవేళ ప్రైస్ విషయంలో ఏదైనా వేరియేషన్స్ వచ్చినా మీ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారంటే డీలర్ని సపోర్ట్ చేసి, లేదా డీలర్ నుంచి ఏమైనా సపోర్ట్ చేయబడితే ఆ విధంగా అనేది ఇద్దరు పరస్పరం సహకారం చేసుకుంటూ మార్కెట్లో ఎక్కడ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒక 1 రూపీ మీరు పెంచుకోవాలన్నా కూడా అది మీ రైట్స్, మీ హక్కుగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారం చేస్తున్నది మీరు. మీకు వర్కౌట్ కానప్పుడు నష్టానికి అమ్మాల్సిన అవసరం లేదు. ఒక రూపాయి పెంచుకోవాలి, మనము వర్కౌట్ కావట్లేదు, ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువైంది, పెంచుకుంటే రైట్స్ ఎప్పుడు కలుగుతాయండి? ఆ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ ప్రోడక్ట్ మీరు తప్ప నుంచి వేరే వాళ్ళు ఎవరు లేదన్నప్పుడు మీరు రేట్స్ పెంచుకునే ఆస్కారం ఉంది. అదే ప్రోడక్ట్ 1 నుంచి 10 మంది దగ్గర వస్తున్నప్పుడు మనం రేట్ దిగజారుకుంటూ పోవాల్సి వస్తుంది. అలాంటి కాంపిటీషన్ రాకూడదు అనేది ప్రతి దగ్గర జాగ్రత్తగా ఉన్నాము. దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ మీరు కూడా డిస్ట్రిబ్యూటర్లు అంటే డీలర్లకు ఒక ఏరియాలో ఉన్న డీలర్ ఇంకొక ఏరియాలో సేల్ చేయకుండా, ఇంకొక ఏరియాలో ఉన్న ఇంకొక సేల్ చేయకుండా చాలా టఫ్గా, అంటే ఇక్కడ మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నామో అంతే కండిషన్గా కూడా ఉంటున్నాము. ఒకవేళ పొరపాటున మా కంపెనీ దృష్టికి కానీ లేదా డిస్ట్రిబ్యూటర్ దృష్టికి కానీ వేరే డీలర్ దృష్టికి కానీ అలాంటివి చర్యలు జరిగినాయంటే ఇమీడియట్గా 1 lakh పెనాల్టీ వేసి తీసేయడం జరుగుతుంది. ఇంకా ఇదొక ప్రత్యేకమైన వాటర్ అండి. ఇది ప్రత్యేకమైన వాటర్ కాబట్టి మన మార్కెట్లో ఇచ్చేటప్పుడు చాలామంది వాటరే కదా అనుకుంటారు. కానీ ఇది వాటర్ కాదు, ఇది ఒక ఎలక్ట్రోలైట్ డ్రింక్. అంటే ఇప్పుడు మనం తాగుతుంటాము జీరా కానివ్వండి, లేకుంటే సమ్ డ్రింక్స్ ఉంటాయి, గ్లూకో డ్రింక్ ఇలాంటివి. ఇది కూడా సేమ్ ఎలక్ట్రోలైట్స్. అంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెగ్నీషియము, పొటాషియము, సోడియము, కాల్షియం, ఈ ఒక్కొక్క మినరల్స్ ద్వారా ఒక్కొక్క విధమైన ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి. ఆ ఉపయోగాలు అనేది దీని ద్వారా ఈ వాటర్ తాగిన వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ అవుతుంది. ఇప్పుడు నాకైతే నేను ఈ నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసిన అంటే నాకైతే చాలా కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్లో ఫుల్లీ నాలెడ్జ్ ఉన్న అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాలెడ్జ్ పూర్తిగా లేని అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు. ఆల్కలైన్ వాటర్ మీరు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు మీరు ఆల్కలైన్ వాటర్ 20 రూపాయలకి ఎట్లా ఇస్తున్నారు అంటే, నాకు వీడేంటి ఎవరు సార్ మీరేం చేస్తుంటారు చెప్పండి సార్ అని. నేనంటే ఇక్కడ నేను ఇట్లా పలానా కర్ణాటకలో నేను నా దగ్గర ప్లేట్స్ 13 ప్లేట్స్ మిషన్ ఉందండి, దాని నుంచి నేను ఇస్తున్నా. ఓకే, వెరీ నైస్, మంచిది అండి, 13 ప్లేట్స్ ఇస్తున్నారు, పర్వాలేదు. ఎంత పిహెచ్ ఇస్తున్నారండి? నేనా 9 పిహెచ్ ఇస్తున్నాను సార్, 11 పిహెచ్ ఇస్తున్నాను తాగడానికి. అసలు హ్యూమన్ ఎంత తాగాలో తెలియదు వాళ్ళకు. ఒక నార్మల్ మనిషి ఎంత పిహెచ్ తాగాలో తెలియదు. నేను 9 ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను. సార్ అసలు ఆల్కలైన్ అంటే ఏంది సార్ అన్న? సార్ ఆల్కలైన్ అంటే ఏం సార్ అంటే, సార్ ఆల్కలైన్ అంటే ఈ మినరల్స్ అని యాడ్ చేయడం అండి. మరి అలాంటప్పుడు మినరల్స్ యాడ్ చేసి ఆల్కలైన్ అయిపోయేటప్పటికే ఇప్పుడు మిగతా వేరే బాటిల్స్ అన్ని యాడెడ్ మినరల్స్ అంటున్నారు కదా, అది కూడా ఆల్కలైన్ కావచ్చు కదా? అది కాదండి నాది అంటే 1 by 1 అతను సమాధానం చెప్పడానికి రావట్లేదు. అలాంటి వాళ్ళు మన క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది వస్తారు. ఈరోజు నాకు ఎదురైన ప్రాబ్లమ్ రేపు డిస్ట్రిబ్యూటర్కి ఎదురవుతుంది, నెక్స్ట్ డీలర్కి ఎదురవుతుంది. కానీ వాళ్ళందరికీ మీరు పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేటట్టు మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ప్యూర్జెల్ కంపెనీది. దీంతో పాటు ఇప్పుడు మనము స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కానీ నేను ఊహించలేదు రెస్పాన్స్ అనేది ఈ విధంగా వస్తుందని ఊహించలేదు. కానీ నా అంచనాలకు మించి రెస్పాన్స్ ఉంది. అంటే అంత రెస్పాన్స్ ఉందంటే ఒక రకంగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయినట్టు. కానీ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ దీన్ని తగ్గకుండా కాపాడుకోవాలనేదే నా ప్రయత్నము. ఇలా నాతో పాటు మీరంతా మా కుటుంబ సభ్యులే, మీరంతా ప్యూర్జెల్ సభ్యులే, ఈ బాధ్యత మీ మీద కూడా ఉంది.
ఇప్పుడు దీని గురించి ఈ ఆల్కలైన్ గురించి గత 10 సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్లో ఉన్నాను. ఎంత pH తీసుకుంటే బెస్ట్, ఏ pH తీసుకుంటే బెస్ట్, అసలు pH అంటే ఏంది, TDS అంటే ఏంది, ఈ వాటర్కి సంబంధించిన ప్రతి విషయంలో నేను నిద్రపోతున్నా కూడా లేపి అడగండి, దాని గురించి సలహాలు ఇవ్వగలుగుతాను. అంటే అంతగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఫస్ట్ ఇష్టం ఉంది. నేను చేస్తున్న పనిని చాలా ఇష్టంగా చేస్తున్నాను, చాలా ఎంజాయ్గా చేస్తున్నాను. ఆ ఇష్టం ఉన్నందుకు నాకు ఎక్కడ ఏ కొత్త విషయం దొరుకుతుంది, ఎక్కడ ఏం లేదు, ఎక్కడ ఏ బుక్ చదివితే ఏం వస్తుంది అనేది, నేను ఏ డిసీజ్ ఏ దాని వల్ల తగ్గడం అంటే నేను పూర్తిగా దీని గురించి తెచ్చుకున్నాను. మీరు కూడా ఒక బాధ్యత అంటే దీన్ని ఏదో ఒక జాబ్ అన్నట్టు కాకుండా ఇష్టంగా పనిచేయండి. మీరు ఇష్టంగా మీ వర్క్ను మీరు ఇష్టంగా పనిచేస్తే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది తీసుకొచ్చి చూపిస్తాను కూడా నేను. మీరు ఎంత సక్సెస్ అయ్యారనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఈరోజు చాలా చిన్నగా ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. సేమ్ ఇదే డేట్కి ఇదే రోజుకి 2026 వచ్చేటప్పటికి మన పొజిషన్స్ ఏముంటాయో ఆ రోజు చూడండి, ఎంత హైలీగా వెళ్ళిపోతాము. టోటల్ ఇండియా వైడ్ వెళ్ళేటటువంటి ప్లానింగ్స్ ఆ విధంగా సపోర్ట్ చేయడానికి కూడా మనకు కొన్ని చెన్నై నుంచి యూవిటెక్ సిస్టమ్స్ అనే కంపెనీ నుంచి కూడా టైప్ అయ్యాము. టోటల్ పాన్ ఇండియా వెళ్ళడానికి అంటే మొదటి ప్రయత్నంలోనే మంచి మంచి కార్పొరేట్ సంస్థలతో మనం టైప్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను డీలర్స్కి నేను సపోర్ట్ అంటే నేను డెవలప్మెంట్ కోసము ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు వాటర్ బాటిల్ ప్యూర్ చేయాలనేటప్పటికీ ఆల్కలైన్ వాటర్, ఈ ఆల్కలైన్ వాటర్ అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న డీలర్లు కూడా జస్ట్ ఓన్లీ నా మాటల మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళే, సబ్జెక్ట్ పరంగా తెలుసు, కానీ నేను చెప్పే మాటలకు నేను చెప్పే హామీలకు మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అనే దాని మీదనే ఇన్స్పైర్ అయ్యి అందరూ వచ్చారు. వాళ్ళని డెవలప్మెంట్ చేసే బాధ్యత కూడా నాదే. ఎట్లా డెవలప్మెంట్ చేస్తాము, ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు టోటల్ పాన్ ఇండియా వైడ్ వెళ్ళేటట్టు మనం ఏ విధంగా యూవిటెక్ సిస్టమ్తో మనము టైప్ అయ్యామో అదే విధంగా మెయిన్ కీలక పాత్ర వచ్చేసి ప్రమోషన్, మార్కెటింగ్. ఇక్కడ మార్కెటింగ్ వేరే, సేల్స్ వేరే. మార్కెటింగ్ అనేటప్పటికే మనం తయారు చేస్తున్న వస్తువును ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయడాన్ని మార్కెటింగ్ అంటారు. సేల్స్ వచ్చేటప్పటికి దాన్ని చూసిన లీడ్స్ని క్లోజ్ చేయడం సేల్స్ అంటారు. ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది మార్కెటింగ్. ఒకప్పట్లో ఈ డిజిటల్ యుగం అనేది మనకు రాకముందు మార్కెటింగ్ వచ్చేసి మాన్యువల్గా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి అద్భుతమైన టెక్నాలజీ మన చేతిలో ఉంది, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ కానీ మనం కరెక్ట్గా వినియోగించుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. నేను హైదరాబాద్లో ఆఫీస్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నాకు డెమో ఇవ్వడానికి మన రమణ గారు వచ్చారు, మదనపల్లె రమణ గారు వచ్చారు. నేను డెమో చూశాను. డెమో చూసిన తర్వాత నేనేమీ చెప్పలేదు, సరే ముందు అగ్రిమెంట్ చేసుకో, నాకు సంవత్సరానికి ఒకసారి అగ్రిమెంట్ చేసుకో అనేసి అగ్రిమెంట్ చేసేసుకుని డిజిటల్ మార్కెటింగ్లో కంపెనీని ఎంతమందికి రీచ్ కావాలో అంతమందికి తీసుకెళ్లేటట్టు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు సేమ్ ఇంకా ఎక్కువ బాధ్యతలు అనేది రమణ మీద పెడుతున్నాను. ప్రతి డీలర్ని, ప్రతి డిస్ట్రిబ్యూటర్ని డిజిటల్ పరంగా డెవలప్మెంట్ చేసే బాధ్యతలన్నీ మనకు డిజిటెక్ కంపెనీ ద్వారా మనం టైప్ అయ్యాము. ఈ రోజు మనము టోటల్ ఒక ఏపీ తెలంగాణ వారిగా అంటే ఏపీ తెలంగాణలోనే ఉన్నాము, కానీ మన ఆలోచనలు మన ఏమో ఇవన్నీ చూసి మనకు టోటల్ ఇండియా వైడ్ మీకు సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ తెలంగాణలో ప్రతి 150 కిలోమీటర్లకు మీకోసం ఒక ప్లాంట్ అరేంజ్ చేస్తామనేసి యూవిటెక్ సిస్టమ్ నుంచి టీవీ రావు గారు వచ్చారు, వారిని కొద్దిగా మాట్లాడాల్సి కోరుతుంది. మా కంపెనీ ఇప్పటికీ 40 సంవత్సరాలు సార్. మా కంపెనీ ఎనబడి మేము టోటల్గా ఆల్కలైన్ ఆల్కహాల్ కంపెనీస్ అన్నిటికీ మ్యాక్సిమం కింగ్ ఫిషర్ కానీ, రాయల్ ఛాలెంజ్ కానీ, మెట్టవల్ కానీ, బ్యాక్ పేపర్ కానీ చాలా కార్పొరేట్ కంపెనీకి అందరికీ మినరల్ వాటర్ ప్లాంట్స్, సోడా ప్లాంట్లు ఇచ్చినాం. రీసెంట్గా సీగ్రామ్ సోడా కూడా ఇచ్చినాం అనమాట. సో సార్ 2016లో మా కంపెనీకి చెన్నైకి వచ్చారు. 2016లో మా చెన్నై కంపెనీకి వచ్చి మా ఎండి గారి దగ్గర దాదాపు ఒక 6 అవర్స్ కూర్చున్నాడు. ఆయన లంచ్ చేసిన తర్వాత కూడా మొత్తం అన్ని మాట్లాడారు. నేను ప్లాంట్ పెడతాను వచ్చాను. ఆయన 2016 తర్వాత సార్ ఇక వెళ్ళిపోయారు. ఇక అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాం అంతే. ఇక సార్ ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను సార్ అన్నాడు ఆయన. జస్ట్ లాస్ట్ మంత్ బ్యాక్ డిసెంబర్ 27 అనుకుంటా, ఆ రోజు సార్ నన్ను మా ఎండి గారిని ఇన్వైట్ చేశారు. ఈ బాటిల్ టేబుల్ మీద పెట్టారు. మా ఎండి గారికి తాగి చాలా షాక్ అయ్యారు. ఆయన ఒకటే మాట అన్నారు, ఇది నేను మీ దగ్గర నేర్చుకున్నాను సార్ అని. ఆయన మీరు ఇచ్చిన ఇదంతా టెక్నాలజీ నేను మీ దగ్గర నేర్చుకున్నా మా ఎండి గారు అంటే, మా ఎండి గారు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. దాదాపు 7 సంవత్సరాల తర్వాత నన్ను పిలిచి ఈ వాటర్ బాటిల్ తాగించాను, నన్ను మీ దగ్గర ఈ టెక్నాలజీ నేర్చుకున్నాను, మీతో పాటు నేను జాయిన్ అవుతాను సార్ అన్నారు. సార్ నేను ఏం చేయాలన్నా, సో మీరు ఇన్ని కార్పొరేట్ సెక్టర్లకు ఇచ్చారు కదా, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది.
నేను ఈ విధంగా తయారు చేయాలనుకుంటున్నాను, మీ కంపెనీ నాకు సపోర్ట్ కావాలి సార్ అని. సార్ డెఫినెట్గా నేను చేస్తాను, నేను ఎంతో పెద్ద పెద్ద వర్క్ చేశా, అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఇప్పుడు మీరు చిన్నోళ్ళను మీరే నాకు చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ప్లాన్ చేద్దామంటే ఆ రోజు దాదాపు మోస్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏపీ తెలంగాణలో ఎవ్రీ 150 కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ పెడదాం సార్ అని. సరే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేద్దాం, హైదరాబాద్లో ఆల్రెడీ ఆయన ప్లాంట్ రిసోర్స్లో ఉన్నాము. సెకండ్ మన హిందూపురం ప్లాంట్ ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ ఈ మంత్ 10-12 తారీఖు నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ థర్డ్ ప్లాంట్ గూడూరులో వస్తుంది. ఫోర్త్ ప్లాంట్ ఖమ్మంలో నాగేశ్వరరావు గారికి మేము ముందే కన్ఫర్మ్ చేసినాం. సో ఇది అండర్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. సో ఈ విధంగా సార్కి మేము సపోర్ట్ చేస్తాం, ఏపీ తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం. మా ఎంపీ గారు వారు కంపల్సరీ చెన్నై నుంచి నాకు వెళ్ళమని చెప్పేసి వచ్చారు. సో ఈ అవకాశం ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, 2016లోనే నేను ఈ వాటర్ బాటిల్ మార్కెట్లోకి ఇవ్వాలనేసి ఏంతున్నాను. ఇప్పుడు ఎంత అండి, 2025. ఎన్ని సంవత్సరాలు పట్టింది మార్కెట్లోకి తీసుకురానికి? 8 years. అంటే ఈ 8 yearsలో ఎంత శ్రమ పడింటాను, ఎంత కృషి చేసింటాను, వెళితే ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎవరు ఏ ఇబ్బందులు పడుతున్నారు, నేను వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అనేసి దీనికంటూ ఒక ప్రోగ్రామింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఆ ప్రోగ్రామింగ్ అనేది నా ఒక్క సెల్ఫీస్ కోసం చూడట్లేదు, మనమందరము దీంట్లో నేనంతే అందరికీ ధైర్యం ఇచ్చేది అంటే, సార్ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ ముందర నేను ఉంటాను. సరే మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరేమీ బాధపడద్దు, ఏదో ఒక టైంలో నేను కాల్ చేసి మళ్ళీ మీకు దానికి సొల్యూషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పరంగా చెప్పాము, అందరికీ ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. అంటే ఎంతమంది టోటల్ ఏపీ తెలంగాణలో ఎంతమంది డీలర్లు అయితే మనకు ఓకే అవుతారో వీళ్ళకందరికీ ఫ్రీగా సోషల్ మీడియా సర్వీస్ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఈ ఫేస్బుక్ అకౌంట్ ఏమైతే ఉందో ఇప్పుడు మనకు రమణ గారు కానివ్వండి, ఒక ఫ్రీ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. మీరు ఆ వాట్సాప్లో ఏ డీలరు ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్, అంటే ఇప్పుడు మీరు రిటైల్ అవుట్లెట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయమన్నాము. ఈ రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు మీరు అందరూ వాటర్ తాగారు సార్, నార్మల్గా తాగుతున్న వాటర్కి ఈ వాటర్కి తేడా ఏమైనా గమనించారా? సింగా ఇది స్వీట్ ఉండవు, వాటర్ స్వీట్ ఉండవు, న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్గా ప్లస్ దీంతో పాటు వాటర్ ఎట్లుంటుందంటే ఇది చాలా పల్చగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్. ఇది దీనివల్ల ఉపయోగాలు ఏమనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు మళ్ళీ మనం తర్వాత సింగిల్గా కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ అంటే కూడా ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకు మీడియా లైట్గా ఇక్కడ మనం మెయిన్ బేసిక్గా మీకు టెస్టింగ్ కూడా చూపిస్తాం సార్, ఒక 1 minute. ఇప్పుడు ఏం చేసామంటే సార్, దీనిలో మనకు కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అనేది మనం యాడ్ చేసామండి. ఇప్పుడు నాకు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆల్కలైన్ మీరు ఎందుకంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ ఆల్కలైన్ అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికే ఆల్కలైన్ అంటే pHని ఇంక్రీజ్ చేయడం అండి. ఇప్పుడు న్యాచురల్గా రిసోర్స్ చూసుకుంటే మనకు న్యాచురల్ వాటర్ pH 7 ఉంటుంది. మన గ్రౌండ్ లెవెల్లో ఏ వాటర్ తీసుకున్నా కూడా pH 7లో ఉంటుంది. ఆ pH 7 ఉన్న వాటర్లో ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా అది ఆల్కలైనే. ఇక్కడ ఆల్కలైన్ అనే సబ్జెక్ట్ దాన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు, ఆల్కలైన్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఫార్ములా, అంటే మన ఈ ఆల్కలైన్ అనేది న్యాచురల్ పద్ధతుల్లో ఆల్కలైన్ అయితే ప్లస్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్, ఇప్పుడు మీకు స్మూత్ వచ్చింది, మిగతా వాటర్ కంటే ఈ వాటర్ స్మూత్ ఉంది. స్మూత్ ఉందంటే వాటర్లో ఉండే హార్డ్నెస్, అంటే ఈ బాండింగ్ ఉంటుంది కదా H2O యొక్క బాండింగ్, ఈ బాండింగ్ని విడదీస్తున్నాము. ఈ విడదీయడం వల్ల వాటర్కి ఆ స్మూత్నెస్ వస్తుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ వాటర్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నా కూడా రెడ్యూస్ ఎసిడిటీ. ఫస్ట్ ఇప్పుడు మనం అందరం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రైసెస్ కూడా చాలా ఒక రకంగా తెలివితోనే పెట్టాం. మనం 250 ml వచ్చేసి మన దగ్గర 10 రూపీస్ అండి, 500 ml వచ్చేసి 15 రూపీస్ ఎంఆర్పి. కానీ ఒక లీటర్ ఒకటే 20 రూపీస్, మళ్ళీ 2 లీటర్ వచ్చేసి 40 రూపీస్. అంటే ఇక్కడ మనం 20 రూపీస్ ఎందుకు ఇస్తున్నామంటే వాటర్ బాటిల్ అనేటప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, బ్రాండింగ్లో వాళ్ళు ముద్ర పడిపోయారు. ఆ ముద్రను మన వైపు తిప్పుకోవాలంటే మనం వాళ్ళతో పాటు పోటీ పడుతున్నామని తెలియకుండానే పోటీ పడాలి. దానికోసం లీటర్ అనేది 20 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక లీటర్ నీళ్లు ఎప్పుడైతే ఒక కస్టమర్ తాగారనుకోండి అతనికి రిజల్ట్ తెలుస్తుంది. కంప్లీట్ ఒక లీటర్ తాగిన వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. ఆ లీటర్ వాటర్ తాగిన వెంటనే ఫస్ట్ అతనికి ఇప్పుడు ఎట్లుందంటే సార్, ఏదైనా మార్కెట్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ రిజల్ట్ కనపడితేనే దాని జోలికి వెళ్తారు. ఇన్స్టెంట్ రిజల్ట్ కనపడలేదు అనుకోండి దాన్ని పట్టించుకోరు ఎవరు. ఏదో ఎప్పుడో 6 నెలలకు తగ్గుతుందంటే 6 నెలల తర్వాత తగ్గేదానికి ఇప్పుడు నాకు ఎందుకు అన్నట్టు అంటారు. జస్ట్ లైక్ చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఎంత ఎన్నికలు పడుతుంటారు మనకు, అయ్యో బాబు పాలసీ చేసుకో అంటే అది ఎప్పుడు అవసరం పడేది, జబ్బు వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు హాస్పిటల్లో బిల్ కట్టలేక అల్లాడతాము. సేమ్ ఎప్పుడో జరిగేదాన్ని ఎవరు పట్టించుకోరు, ఇన్స్టెంట్గా జరగాలి. ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలంటే సేమ్ డే సేమ్ విత్ ఇన్ 4 అవర్స్లో కనపడేది ఎసిడిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది ప్రతి క్లయింట్కి. ఈ ఎసిడిటీ ఎప్పుడైతే రెడ్యూస్ అయిపోతుందో అప్పుడు అతని డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఈ డైజెషన్ సిస్టమ్ మెరుగుపడడం వల్ల అతను తిన్నానా లేదా, నేను మధ్యాహ్నం తిన్నాను నాకు ఈ టైంకి ఆకలి అవుతుంది ఏమి అనేది ఒకటి ఆలోచన అనేది తగ్గుతుంది. దానికి మనం కలిపేలా మా ప్యూర్జల్ వాటర్ తాగడం వల్ల నీకు ఇవన్నీ బెనిఫిట్స్ కలిగాయి అని చెప్పి ఇచ్చినాం అనుకోండి, ఐడియా ఉంటుంది. చెప్పకుండా మనం ఇచ్చేస్తే ఎందుకో ఏం జరిగిందో అనేది ఉంటుంది. దాని పరంగా ఎప్పటికప్పుడు ముందుంటూ దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనేది కూడా పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బోన్స్ హెల్త్ ఉంటుంది. ఇప్పుడు చెప్పారు వాటర్ స్వీట్ లేదు నార్మల్గా ఉంది అని చెప్పారు. వాటర్ నార్మల్గా ఎందుకు ఉందంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్ని నేను పర్ఫెక్ట్గా ఫిల్ చేసి పెట్టాను. టీడీఎస్ అనేది మీరు చెక్ చేసుకుంటే 100 అబోనే ఉంటుంది. అంటే ఇదే నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్కు 100 అబో ఉంటే వాటర్ తాగలేరు కాబట్టి దాన్ని 50 కంటే డౌన్ పెట్టేస్తున్నారు అంతా. కానీ ఈ ఆల్కలైన్ వాటర్కి వచ్చేటప్పటికి 100 అబో పెట్టినా కూడా వాటర్ అనేది స్మూత్గా వెళ్తుంది కాబట్టి ఇది ఎఫర్టబుల్. ఈ 100 టీడీఎస్ ఎప్పుడైతే పెట్టామో మన టీడీఎస్ అంటే లవణాలే, ఈ లవణాలన్నీ మనం తాగిన తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బోన్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మన బోన్స్ అన్ని తీసేసుకున్న తర్వాత మన బాడీకి ఏ టైంలో ఏ మినరల్ అవసరం అనేది రిలీజ్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం పుష్కలంగా మినరల్స్ పెట్టాం. ఈ మినరల్స్ పెట్టడం వల్ల మన బోన్స్ అనేది హెల్తీగా ఉంటుంది. తర్వాత ఇంప్రూవ్ ర్యాడిక్ ఫోకస్ టేస్ట్ పోయోస్ ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే మనకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ బీపీ షుగర్ తగ్గనికి బీపీ అంటే ఏమన్నా సార్, మనకు బీపీ నార్మల్ పర్సన్ బీపీ వచ్చేసి 120/80, 120/80 అనుకోండి. బీపీ లేదు నార్మల్గా ఉంది. 120/80 కంటే తక్కువ పెట్టుకుంటే లో బీపీ, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే హై బీపీ. హై బీపీ ఎందుకు వస్తుందంటే మన రక్తనాళాలు ఒక నిమిషం ఆపరేషన్లో, మన బాడీ కూడా ఒక మిషనే. ఈ మిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక నిమిషం టైమింగ్లో 120 సార్లు రక్తాన్ని తీసుకొని 80 సార్లు మళ్ళీ పంపింగ్ చేయాలి. 120 కంటే ఎక్కువ సార్లు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే మన రక్తనాళాల్లో ఎక్కడో ఒక దగ్గర కొవ్వు రూపంలో కానీ కొలెస్ట్రాల్ రూపంలో కానీ ఆ రక్త సరఫరాకు అడ్డుపడి ఉంటుంది. ఈ అడ్డుపడినప్పుడు రక్తం మామూలుగా మందంగా ఉందనుకోండి, అది రావడం కొద్దిగా లేట్ అవుతుంది. రాలేదు 120 సార్లు కొట్టుకున్నా గుండెకి రాలేదు అనుకోండి, ఆ ఒక్క రక్తనాళం రాలేదులే నాకు మిగతా 99 వచ్చింది కదా అనేది గుండె ఎప్పుడు ఆలోచించదు. ఆ ఒక్క రక్తనాళంలో కూడా గుండెకి రక్తం సరఫరా కావాల్సిందే. కాబట్టి ఇంకా ఎన్నిసార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు కొట్టుకుని రక్తాన్ని తీసుకుంటుంది. సేమ్ అదే విధంగా పంపింగ్ చేస్తుంది. అదే బీపీ పెరగడం. ఇప్పుడు చాలా మంది బీపీ టాబ్లెట్ వేసుకుంటారు. బీపీ టాబ్లెట్ చేసే పని ఏమంటే మనం బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మన రక్తాన్ని పల్చగా చేస్తుంది బీపీ టాబ్లెట్. ఆ టాబ్లెట్ వేసుకోకుండానే ఈ నీళ్లు పల్చగా ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లు కూడా ఎప్పుడు మన రక్తాన్ని మనకు కావాల్సిన విధంగా పల్చగానే పెడుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది కదండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణం కావాలంటే మనం తెలుసు, మనం నమ్మలేటప్పుడు నుంచి మనం తిన్న తర్వాత మన బాడీలో మన పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు అనేది రిలీజ్ అవుతాయి. ఈ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ అవుతుంది. అంటే డైజెషన్ కావడం కోసమే ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. డైజెషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనము న్యూట్రలైజ్ చేయాలి. ఒకప్పట్లో అందరము నార్మల్ వాటర్ తాగుతున్నాము, ట్యాప్ వాటరు, బోర్ వాటరు, సెలైర్ వాటరు ఇవన్నీ తాగుతున్నాము. ఇవి తాగినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనే మాట ఎవరైనా విన్నారండి? ఎక్కడైనా గ్యాస్ ట్రబుల్ అనేది విన్నారా? అని ఇప్పుడు సంబంధం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు గ్యాస్ ట్రబుల్ అనేది కామన్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే మెయిన్ రీజన్ ఇదే. ఈ డైజెషన్ అయిపోయిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మనం న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎవరు తాగట్లేదు. ప్రతి ఒక్కరు మినరల్ వాటరా ఫిల్టర్ వాటరా అనేసి అదే వాటర్ తాగుతున్నారు. అది కూడా ఏమవుతుందంటే ఎసిడిక్ నేచర్లోనే ఉంది, ఎసిడిక్లోనే ఉంది వాటర్. ఈ ఎసిడిక్ ప్లస్ ఎసిడిక్ ఎక్కువ అయిపోయేటప్పటికే డైజెషన్ సిస్టమ్ మందగిస్తుంది, అంటే ఎసిడిటీ ఎక్కువ పెరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఇప్పుడు మన అందరి ఇళ్ళలో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, మనం అందరం వంట వండుకుంటున్నాము. రైస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, కొద్దిసేపటికి సిమ్లో పెడతాము. సిమ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాము. అంటే మొత్తం కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాము. కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది, మొత్తం ఆడిపోతుంది. అంటే ఆడికి మన టైం అయిపోయింది, దాన్ని ఆరిపోయాలా. సేమ్ అదే పరిస్థితి. డైజెషన్ అయిన తర్వాత మనం న్యూట్రలైజ్ చేయాలా. మనం న్యూట్రలైజ్ చేయకుండా మళ్ళీ ఎసిడిక్ వాటరే తీసుకుంటున్నాము. అంటే డైజెషన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అవుతుందా లేదా? సేమ్ అదే చిన్న లాజిక్ అండి. ఇట్లా ఈ విధంగా 1 by 1 ఫస్ట్ ఒక వ్యక్తి హెల్తీగా ఉన్నాడు అంటే అతనికి ఉదయం లేచిన వెంటనే మోషన్ ఎంత ఫ్రీగా వస్తే అతను హెల్తీగా ఉన్నట్టే. మోషన్ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా అతను హెల్తీగా లేనట్టే. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు
ఈ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ డైజెషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఇన్స్టెంట్ రిజల్ట్ కలుగుతుంది. అంటే మన తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణమైంది అనుకోండి, ప్లేట్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది కదా, ఆ ప్లేట్ కింద ప్రొడక్ట్ అయింది అనుకోండి, కన్వర్ట్ అయ్యేటప్పటికి ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఎనర్జీ పెరిగిన వెంటనే ఏం చేస్తాం, మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలుగుతాము. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. క్యాలరీస్ ఖర్చు అయినాయి అనుకోండి, గ్లూకోజ్ శాతం తగ్గిపోతుంది. అంటే ఇక్కడ షుగర్ కూడా తగ్గినట్టే కదా, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, ఈ వాటర్ H2O ఉండే మాలిక్యూల్స్ మనం పల్చగా కావడం కోసం డివైడ్ చేసాం కదా, ఇది తాగిన తర్వాత మన బాడీలోని ప్రతి అణువుకి వెళ్ళిపోతుంది. అదే విధంగా మెదడు వరకు కూడా చేరుతుంది. మెదడు కావాల్సిన ఆక్సిజన్ అనేది ఈ వాటర్ వల్ల పుష్కలంగా దొరుకుతుంది. దానివల్ల మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకొకటి అద్భుతమైనది ఏమంటే, ఇప్పుడు మనకు బాగా సేల్ అయ్యేది వైన్ షాప్లో కూడా అన్లిమిటెడ్ వాటర్. కానీ వైన్స్లో మందు తాగే వాళ్ళు కూడా ఈ వాటర్ వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా మందు తాగే వాళ్ళకు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆ వైన్స్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, మామూలుగా వాటర్ వేసేటప్పటికి ఆయిల్ పైన ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఆ ఆయిల్ అనేది దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము, అంటే ఒక పెగ్ మందుని విచ్ఛిన్నం చేయడం కోసము మన లివర్ 4 గంటలు కష్టపడుతుంది. అలాంటిది రోజు వాళ్ళు తాగడం వల్ల ఎంత స్ట్రగుల్ పెడుతున్నారు లివర్కి. దానివల్ల ఏమవుతుంది, అందుకే వాళ్ళకి జాండీస్ ఫస్ట్ రావడము, లివర్కి సంబంధించిన వ్యాధులు రావడము డ్రింక్ చేసే వాళ్ళకి కలుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఆటోమేటిక్గా పల్చగా ఉండడం వల్ల దాన్ని ముందే విచ్ఛిన్నం చేసేస్తుంది. దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ విచ్ఛిన్నం చేస్తుంది. దానివల్ల వాళ్ళకి లివర్కి ప్రొడక్షన్ ఉంటుంది. ఇది లైవ్లో నేను నా సొంత ఊరు నంద్యాలలో ఒక క్లయింట్కి ఇచ్చాను. ఎప్పుడు జాండీస్ వస్తున్నాయి, అతను ఫుల్ డ్రింకరు, అంటే డబ్బు బాగా ఉంది, కాంట్రాక్టర్, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అదే పని. అతను ప్రాబ్లం ఉందంటే అతను ఇంట్లో నేను మిషనరీ చేసి, నువ్వు ఇదే వాటర్ తీసుకో, ఇప్పుడు కూడా మీకు తర్వాత నేను నెంబర్ ఇస్తాను, ఇప్పుడు కూడా అతను ఏదైనా డ్రింక్, ఇప్పుడు కూడా మానలేదు, ఇప్పుడు కూడా కావాలంటే ఇంట్లో నుంచి ఒక క్యాన్ పట్టుకొని కాలేసుకుని వెళ్ళిపోతాడు నీళ్ళు, మన ప్యూరిజర్ వాటర్ తాగుతాడు. అంటే అంతగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, డయాలసిస్లోకి వెళ్ళింటారు. డయాలసిస్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ కిడ్నీస్ మినరల్స్ ఫిల్టర్ చేయట్లేదు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ప్రతిదీ ఈ వాటర్ వల్ల తగ్గించండి. ఇది 100% మార్కెట్లో సక్సెస్ అనేది అవుతుంది. దీనికి మీ వంతు సహకారము, మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలనేది నేను గైడ్లైన్స్ అనేది ఇస్తాను. దాన్ని ఫాలో కాండి, మీరు సక్సెస్ కాండి, మీతో పాటు ఫ్యూచర్లో సక్సెస్ తీసుకురండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.